ఏనప్పుడంతా గడ్డంతా కోసుకోపోతురు ఎవరు. ఓ సౌజన్య ఏంది అనుకుంటా అన్నీ ఉంటా ఇటు వస్తావా? అయ్యో మొగైనో ఇంటికాళ్ళే నిన్నే వచ్చిందా సరసం? సరసం కాదే సావిత్రి, ఇటు రావే ఇగురని చెప్తా. నీ ఈరం ఇంటెన్కేసి వస్తా చెప్పలేబోయ్. అది కాదే, ఈ పంట మీద లోన్ తీసుకున్నాం కదా, లోన్ వచ్చినాక నీకు పుస్తకాలు తాడు చేపిస్తా అనుకుంటున్నా. తాడు కోసం లోన్ ఎందుకయ్యా? పంట వండినాక చేపిద్దు తీయలేవు. అది కాదే, మన చుట్టాలందరూ బంగారు తాళ్ళు వేసుకోవడ్రి, నువ్వు కొన్ని వేసుకోవద్ది. నాకు చూసి పానం తరుపుకొని బట్టే. చుట్టాలు వేసుకున్నారని మనం అప్లపాలైతామా? ఉన్నప్పుడు వేసుకున్నాం తీ. నువ్వు అట్లంటావనే నీకు తెలియకుండా బంగారు తాడు చేపించిన. ఏంది పుస్తలు తాడి చేపించినవా? నీ లెక్క ఎంత ముద్దుగా మెరుతుందో చూడే. పైసలు ఉన్నప్పుడు ఏపియపోదువా? పిచ్చిదానా, నీకోసం రూపాయి జమ వేసి తాడు చేపించిన. ఎట్లున్నదే? మంచిగానే ఉన్నది. మా అవ్వగారి చేత బాగలేకపోయినా నీ చేతనైనా బాగున్నది. పా ఇంటికి పోయి పూసలు గుచ్చుకొని వేసుకుంటా. గంపేడ పెట్టినవే గడ చెట్టు కింద పెట్టిన. ఓకే, నేను ఆవుకు నీళ్ళు పెట్టత్తా, నువ్వు సైకిల్ కాడు అత్తున్నా. సరే 2 నిమిషాలు. జల్దిరా. అరే ఇంటికి రమ్మనే 3 చేసుకొని కూర్చోరేవరా? ఎవడే మాట్లాడు? అరే అది కాదురా, ఇంకా వారం రోజులు అయితే సర్పంచ్ అంబిషన్లు ఎత్తాయి. మన తరపున ఎవరిని పెడితే కరెక్ట్ రా? ఎవరైతే ఏందే మామ, మన జేబులు మన కడుపులు నింపేటోళ్ళు కావాలి. కడుపులు నింపుకుంటాం బరాబరేరా, కానీ పెట్టేటోడు కావద్దా? అరే అన్ని చేసిన నిలబెట్టినావు అనుకో వాళ్ళు ఎత్తేస్తారు. గది ఏం దేవుడు నిలబెట్టినా అనుకో మనం ఎత్తేయచ్చురా. కానీ మామ, ఊళ్ళే ఓదేలు మామకు ఎదురు నిలబడే దమ్మె వాళ్ళకున్నదే. అరే పిచ్చోడా, ఓదేలు మా పెడితే ఏమత్తందిరా? తిరుగుడు తప్ప తిని కూడా లేదు కాదురా. అరే రమేష్, రత్నాకర్ మామ చెప్పింది నిజమేరా. అన్ని చేసిన తోడు తిరిగితే మనకేం మిగులుతాయా నా అటుకులు? అంతే అంటావారా? కానీ ఓదేలు మామకి ఎదురుగా మనం ఇంకొక మనిషిని నిల్చుండబెడుతున్నామని ఓదేలు మామకు తెలిస్తే? అరే రాయగా నడిపించేది లీడర్లు కాదురా, మరి లీడర్ల పక్క పెడు చూడు గావాళ్ళు. కట్టెట్లరా? ఏయ్ ఓదేలు మాకు మనం ముచ్చి చెప్తే నమ్మడారా? నమ్ముతాడు. గా నమ్మకమే, నమ్మినోనికి నమ్మకం లెక్క అనిపిస్తుంది, కమ్మినోనికి పైసలు కనిపిస్తాయిరా. అంటే మనమే క్యాండిడేట్ నిలబెట్టి వదల మామతో సాటుకు సాయట్లాడమాట. మామ నాకెందుకు భయం అవుతుంది. ఈ రంగుల రాజకీయంలో మనం రంగు పూసుకున్నాడు అవసరమా? అరే రాజకీయం పూసుకోనికే రంగురా, వేసుకొని తిరగడానికి కాదు. నమ్మినోన్ని నాలుగు దొక్కడేరా రాజకీయం అంటే. అరే రమేష్ ఇంకోట్లావురా. అరే మామ, మన జేబులు నిండాలంటే ముందుగా ఆన్ జేబులు నిండు ఉండడు కావాలి. అసలు మనకే దొరకాలరా. అవు ఇది కూడా నువ్వద్దేనే. అరే దేవుడు ఉన్నారా? దేవుడా? ఎక్కడనే? ఒకసారి ఇక్కడ చూడుర్రి. భూములున్నాయి, జాగాలున్నాయి, పైసలున్నది, పలుకుబడి ఉన్నది. పైగా మన వేసే ఎత్తులకు కొద్దిపై గుణం ఉన్నదిరా. ఏంది సీనా గైనకు రాజకీయం గురించి చేయలేరు కదా? గనక తిరగకపోతే ఏంద్రా, మనకు తెలుసు కదా. ఏం పెట్టింది అజ్జేసిరా లేదా నన్ను? ఏందిరా? ఇరా నువ్వు ఇంటికి నత్తున్నా. సరే జల్దిరా, ఆన్నే వండకు. అయ్యో ఏమైందిరా, ఆగమట్టు వెళ్తున్నావు? ఏమరా ముగ్గురు గిడ కూర్చున్నారేంద్రా? ఏం లేదా, ఈ మధ్య కనబడతలేదా? ఈసారి పంట గట్టిగా తీసేటగా రాదు రాదానే అంతే. సీరాడే దేవుడు సల్లగా వస్తే ఈ సంవత్సరం ఏంద్రా, వచ్చే సంవత్సరం కూడా ఇస్తా పంట. గట్లగానే సీనన్నా ఎన్ని రోజులని పోరాడుతూ తిరిగితే పొలిటికల్ గా రావా? ఇంకా పొలిటికలా? మీరు అనేది నాకేం సమాహితలేదురా. ఏం లేదు సీనన్నా, ఇంకా వారం అయితే సర్పంచ్ నామినేషన్లు ఉన్నాయి. ఈసారి మన ఊరు సర్పంచ్ నువ్వే నిలబడాలని అనుకుంటున్నాం మేము. మన ఊరు సర్పంచ్ నేను నిలబడన్నారా? మధుండే మాట్లాడుతున్నారా మీరు? అదే
నీకేం తక్కువైందే? ఊళ్ళే మంచి పేరున్న మనిషివి. లంగతనం దొంగతనం నీ జాడకే లేదు. అన్నా నత్తే ఆసరయ్యేటోనివి. ఇంకేం కావాలి? అన్నా నీ అసలు వెనకాడికి ఎత్తే ఊళ్ళో లంగలు దొంగలు ఊరంతా మంచుకుంటారే. జర ఒక్కసారి ఆలోచించరా అదే. మరి ఆ ఊజలుగాడు ఏమనుకుంటాడేమోరా. అనుకున్నాడే ఉన్నదే, ఇన్ని రోజులు ఊరివాడి తిన్న జాలదా? ఆలోచన చెయ్యి. కానీ సర్పంచ్ తన నాతో అయితే అదేరా. అరే ఎన్ని రోజులు నాగలు పట్టుకుని ఆడుతుంది. ఉద బట్టలే కానీ కదర్ బట్టలు ఏవా? సర్పంచ్ తన పోటీ చేయాలంటే ఈ పాటి ఖర్చు వస్తుందిరా. నువ్వు పొలందుని నాటెత్తే నీకెంత ఖర్చు వస్తుంది? అన్ని కలిపి 2-2.5 వస్తుంది కదా. అదే ఈ సర్పంచ్గా నిలబడాలంటే ఇంకో 3-4 ఎక్కువ ఖర్చు అవుతాయి కావచ్చు. కానీ గెలిచినాక అంతకు 3 రెట్లు ఎక్కువ సంపాదించవచ్చు. ఊళ్ళే సీసీ రోడ్లని, మురికి కాలువలని 1,00,000కు 2 లక్షలు ఎక్కువ బిల్లు పెట్టి ఉన్న పైసలన్నీ వెనకకేసుకోవచ్చు. వచ్చే 5 సంవత్సరాల దాకా ఊరు మొత్తం నీ చేతుల్లో ఉంటది. నిన్ను ఆపేటోళ్ళు ఎవలే ఇక. అరే ఉర్ద బట్టలకు కద్దరు బట్టలకు చాలా ఫరక్ ఉన్నదిరా. అరే కానిద్దాం. సర్పంచ్ శ్రీరామ జిందాబాద్, సర్పంచ్ జిందాబాద్. అబ్బా సౌజన్య బంగారు తాడి వేపించిండు అవే నీ మొగుడు మంచిగా ఉంది గానే. అవునక్క, నాకు తెలిస్తే నేను వద్దంటా అని నాకు తెలియకుండా చేపించిండు. అయినా నీ మొగుడే మంచోడే తీ. ఎందుకక్క? గట్ల కాదే, చెప్పినా ఏపియని మొగుడు కన్నా చెప్పకుండా ఏపిచ్చే మొగుడు మంచోడు అంటాననే. ఇగో అక్క, నువ్వు ఊపుక గట్ల అనకు, నా మౌని జిట్టు తలుగుతుంది. జిట్టి తలిగితే వచ్చినాకడ ఇంత ఉప్పు దింపేయు పోతానని పిల్లనే. నీకు గంగ ఉన్నాడు మొగడు. నా మౌని మీదనే ఊరందరి కళ్ళు. అవురా రత్నాగారు, సీనన్న నా అంతరంటావా? అరే కద్దరు వాసన వచ్చినోనికి కరెన్సీ లెక్క చేయర్రా. నువ్వు సీనాలకు కద్దరు వాసన అత్తర్ లెక్క కొడుతుంది. పోదాం పారి. అంతే అంటవా? పా పా. పా. సౌజన్య, సౌజన్య ఏం చెప్తాను లోపల? ఏంది? అయ్యో ఇంకో ముచ్చడి చెప్పాలనే. అయ్యో అన్ని ముచ్చట్లు నాకే చెప్పినట్టు ఏందో ముచ్చట అంటాను. ముచ్చటేందో చెప్పు. అయ్యో ఈసారి సర్పంచ్గా పోటీ చేస్తా అనుకుంటున్నానే. ఏంది సర్పంచ్ గా? నువ్వు అనికైనా మానవ ఉన్నదా? ఉన్నదో లేదో దీని వండక అన్ని పెద్ద పెద్ద పోగిళ్ళ కూడా అవసరమా? రోకల్ బండ చూసినా ఎట్లుందా మూలకు? అగో ఇంకెప్పుడు పోటీ చేయమంటే ముసలు ఎందుకనా అన్నిటికీ అడ్డం పడతావు? అడ్డం పడక మన సందాల మనం ఉండక మందితో తిట్ల అవసరమా? మంచి చేసినాక మంది ఎందుకు తిడతారే? గా పొలం పట్టుకుని రోజులు ఉండాలి. ఏంది పొలం పట్టుకొని ఉండాలనా? గా పొలం చేయబట్టే ఇన్ని రోజులు నీకు పుక్కడి బువ్వ దొరికింది. గా పొలం చేయబట్టే నీకు ఇన్ని రోజులు ఏ అప్పు లేకుంటున్నది. గా పొలం చేయబట్టే నువ్వు ఇంత ఇల్లు కట్టింది. గా పొలం చేయబట్టే నీకు ఈ ఊర్లో మంచి పేరున్నది. గా మంచి పేరు జడగొట్టుకోకయ్యా. ఇగో నువ్వు ఎన్న చెప్పే ఈసారి సర్పంచ్గా పోటీ చేసుడు కాదు. మరి పైసలు ఎక్కడి నుంచి తెస్తావు? భూమి కాగితాలు కుదబెట్టి పైసలు తెస్తా. గెలిచిన తర్వాత 10 ఎకరాలు కొంటా. ఏంది భూమి కాగితాలు కుదబెట్టి పైసలు తెస్తావా? నువ్వు సర్పంచ్ గెలుతావని గ్యారంటీ ఏంటిది? గ్యారెంటీ ఎందుకు లేదే? నువ్వే అన్నావు కదా ఇందాక మంచి పేరు ఉందని. ఆ పేరు వాడుకుంటా. అంటే నేను ఎంత చెప్పినా ఇనవా? ఏ ఈయన భూమి అమ్ముడే అంటావు. అమ్ముడు కాదే, కుదబెట్టి పైసలు తెస్తా అంటున్నా. సరే నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా. ఇక ఏ లోపలే పుస్తకాలు దాడిదేపో. నామినేషన్ పైసలు లేవు. ఏంది పుస్తలు తాడా తెత్తావు? ఏమైందే? నా మొగుడు బంగారు తాడు వేపించిన నేను మురిసిపోయినా. ఆ మురిపని తీరక ముందే నువ్వు గిట్లా ఎత్తావు అనుకోలేదు. ఇగో సీనలకు జై, మన సీనలకు జై. జై.
ఈ కాంచాలి అన్న గెలిచినాక రోజు రావిడే నువ్వుడే అరే నీకు సీసీ రోడ్ లేదు అన్న కదా ఏ దొడ్డు దొడ్డు గిటు ఇంత దొడ్డు సీసీ రోడ్ ఇస్తానన్న ఇగో లోన్లు పెట్టుకుందాం ఎవరెవరికి ఎంత కావాలో ఎప్పుడు లిస్ట్ రాసిరు నాకు తినడానికి అప్ప చెప్తా అరే మీ సోపతి కలుగుంటే పట్టుకరా అరేనా అంతే కదా అంతేరా చూడమ్మా అరే రత్నా గారు మీరు సర్పంచ్ అన్న సంది నా ఆలోచనలు చేంజ్ అయినాయిరా రాజకీయాలు ఉన్న మత్తు ఈ మందులో లేదురా నువ్వు గేమ్ చూసే నువ్వు సర్పంచ్ అయినాక రోజు 100 మంది ఈ పంచాయతీ ఆ పంచాయతీ ప్రతి పైసలు కమాయించిపో తినలకు తినలకు కుదురి లేపురి లేపురి సీనా నువ్వు సర్పంచ్ అయినాక నా ఇడుపుగా నువ్వే చేయాలి దాంతో నాతో అయితే లేదు ఇక సర్పంచ్ సీనాకి అరే మీకు నేనున్నారా నేను మిమ్మల్ని నమ్ముకున్నా మీరు నన్ను సర్పంచ్ చేసారనుకో మిమ్మల్ని నేను ఇక్కడ పెట్టి చూసుకుంటారా అబ్బా సీనానా బాంచనే పోతానా కదా అది మాకు ఆడట్లేదు ఇంకా బుక్కలు వెళ్తా చెప్పిస్తారా అరే మావా అరే నాకు అడ్వాన్స్ వచ్చింది పోదా బారా అరేపా అలా ఇల్లు మనే సీనా అరే రాయికి రంగు చూడగారా అనిపించే వస్తుంది పారు ఉన్నానికి వచ్చిన బాగా తాగుతాడు వస్తలే ఎవరా Mm-hmm.